ఇంకా బాబుని ప్రసన్నం చేసుకునేందుకు అంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకునేందుకు ఎన్నికల రిజల్ట్ రోజు నుంచి 4వ తేదీ నుంచి ఒక రకంగా కొంతమంది అధికారులు ఆయన కాంటాక్ట్లోకి రావడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే సర్వేలన్నీ ఒకవైపు చూపించాయి. జ్యోతిష్యులంతా కూడా ఒకవైపు ఎన్నికల ముందు వైసీపీ వైపు అధికారం రాబోతుందని లెక్కలేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా అధికారులు కాంటాక్ట్లోకి వచ్చారు. చాలామంది జ్యోతిష్యులు కూడా తాము చేసింది తప్పు అని చెప్పేసి ఒప్పుకున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పుడు పీఠాధిపతి కూడా తెర మీదకి వచ్చారు. ఒక పీఠాధిపతి అది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలకి రాజశ్యామల యాగం లేదంటే అధికారం రావడానికి చేసే అనేక యాగాలు చేస్తూ చాలా ప్రసిద్ధిగాంచిన విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి ఆయన నిన్న తెర మీదకి వచ్చారు. అయితే నాకు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అధికారంలోకి వస్తుందని చెప్పానని, చంద్రబాబు నాయుడు గారు కూడా అత్యంత సన్నిహితులని, వైసీపీకి కూడా నేను కొన్ని హెచ్చరికలు చేశానని, అదే శ్రీశైలంలో కానీ తిరుపతిలో కానీ జరిగిన అనేక పరిస్థితుల మీద నేను లేఖలు కూడా రాశానని, నా విధి ధర్మం ప్రకారం నేను చేసుకుంటూ వెళ్ళాను తప్పితే ఎవరంటే కూడా నాకు మక్కువ ఎక్కువ ఎవరు లేరు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలైతే ఒక్కసారిగా అంటే పీఠాధిపతులు ఇలా ఒక ప్రెస్ మీట్ పెట్టి తాము ఎవరి పక్షం ఉన్నామని చెప్పడానికి ఒక ఇది చేయడం అనేది అర్థం కాని పరిస్థితి. ఈరోజు శారదాపీఠంలో జగన్మోహన్ రెడ్డి గారిని హిందూ మతంలోకి మార్చాను అని 2019 తర్వాత ఆయన చెప్పడం, ఆ తర్వాత ఏ కార్యక్రమం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి కోసమే అక్కడ కొన్ని యాగాలు అనేక రకాల కార్యక్రమాలు నిర్వర్తిస్తూ వస్తూ ఉండడం, ఆయన్ని ఆలింగనం చేసుకోవడం, ఆయన ముద్దులతో ముంచెత్తడం, అంతే పీఠాధిపతిగా మేబీ పితృ ప్రేమ ఇద్దరి మధ్య ఇది ఉండొచ్చు, భక్తిభావం ఏదో కలిపి ఉండొచ్చు. కానీ అది ఇక్కడి దాకా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే వరకు వచ్చింది అంటే అది పీఠాధిపతి భయపడ్డారా, పీఠాధిపతికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రేమ తగ్గిందా, అనేక రకాల అనుమానాలు అయితే తెర మీదకి వస్తున్నాయి. దీని మీద నిన్న రాష్ట్ర సాధు పరిషత్ ఉన్నారు, సాధు పరిషత్ నుంచి ఉన్న శ్రీనివాసానంద స్వామి దీని మీద సీరియస్ అయ్యారు. అంటే పీఠాధిపతులు లేదంటే మనలాంటి వాళ్ళు అంటే నిజంగా చెప్పాలంటే సన్యాసులుగా ఉన్నవారు అదే విధంగా ఉండాలి, లోక శ్రేయస్సు కోసం చూడాలి, ఇంకా వీలైతే మంచి మాటలు చెప్పాలి, కానీ ఇదైతే అవసరం లేదు అంటూ ఆయన కూడా తెర మీదకి వచ్చారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. దీని గురించి మాట్లాడదాం. తురగ శ్రీరామ్ గారు ప్రముఖ అనలిస్ట్, అలాగే శ్రీనివాసానంద స్వామి ఇద్దరు లైన్లో ఉన్నారు. నమస్తే అండి శ్రీరామ్ గారు. శ్రీరామ్ గారు నమస్తే అండి. నిన్న స్వరూపానంద స్వామి మాట్లాడింది చూస్తే అందరికీ ఒక రకమైన షాక్కి గురైన పరిస్థితి ఉంది. నిన్న మీరు కూడా ప్రెస్ మీట్ పెట్టినట్టు ఉన్నారు దీని మీద. ఎందుకంటే మీరంతా విశాఖలోనే ఉంటారు కాబట్టి విశాఖలో ఏం జరుగుతుంది, ఇన్నాళ్ళ పాటు ఏం జరిగింది తెలుసు కూడా కాబట్టి ఎలా చూస్తారు ఇప్పుడు ఆయన పెట్టడం తప్ప, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన అభిమానించడం తప్ప ఏంటది? నమస్తే లక్ష్మి గారు. ఈ రోజు నేను విశ్లేషకుడిగా కాకుండా శ్రీరామ్ సేన అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను. కారణం అంటే నిన్న ప్రెస్ మీట్ లో నేను కూడా ఉన్నా, నేను కూడా మాట్లాడడం జరిగింది. అవును, నేను చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే కాషాయ వనంలో కలుపు మొక్క అని చెప్పాను. అవును, దానికి కారణం కూడా చెప్పాను. దానికి కారణం ఏంటంటే కాషాయము అంటేనే త్యాగానికి గుర్తు. అటువంటిది ఈ స్వామీజీకి సంబంధించిన శారదాపీఠం వాళ్ళకి ఏదైతే గత గవర్నమెంట్ లో అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా ఈ క్షణానికి కూడా ఉన్న గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ విశాఖపట్నంలో ఏవైతే కొంత స్థలాలు కేటాయించారో వాటిని ధార్మిక కార్యక్రమాల కోసం అని కేటాయిస్తే వీళ్ళు ఏం చేశారంటే వాటిని మేము కమర్షియల్ యూజ్ కి వాడుకుంటాము, కన్వర్షన్ చెయ్యండి అని చెప్పి మళ్ళీ అప్లికేషన్ పెట్టారు. అంటే నేను కమర్షియల్ స్వామీజీని అని చెప్పి ఆయనే చెప్పకనే చెప్పాడు. సో అందువల్ల కమర్షియల్ గా ఉండేవాళ్ళు స్వామీజీగా ఉండటానికి అర్హత లేదు. అందుకని ఆయన్ని కాషాయవనంలో కలుపు మొక్క అని నేను చెప్పడం జరిగింది. అంటే నేను వ్యాపారస్తుడిని, నేను గవర్నమెంట్ దగ్గర నాకు అవకాశం ఉన్న దగ్గరల్లా నేను స్థలాలు తీసేసుకుని వాటిని నా ఇష్టారాజ్యంగా వ్యాపారం కోసం వాడుకుంటాను, నేను దాన్ని వ్యాపారం చేస్తాను అని చెప్తున్నాడు. వ్యాపారస్తుడు స్వామీజీ ఎట్లా అవుతాడండి? ఇక్కడ నాది అబ్జెక్షన్. లేదంటే నేను గత 5 సంవత్సరాల్లో ఏనాడు కూడా స్వరూపానంద స్వామి గురించి ఒక మాట మాట్లాడాల. సరే ఏదో ఆయన దెబ్బలు ఆయన పడుతున్నాడు, ఓకే మనం వదిలేద్దాం. కానీ ఎప్పుడైతే ఆయన నేనే కమర్షియల్ అని చెప్పుకున్నాడో ఇండైరెక్ట్ గా, ఇక నాలాంటి వాళ్ళం హిందుత్వం కోసం పోరాటాలు చేసే వాళ్ళం మాట్లాడాల్సిన సందర్భం. ఎందుకంటే మేము అనేక సందర్భాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం గాని, శ్రీశైలం గాని, లేదంటే రామతీర్థం గాని, ఇలా అనేక అంశాల్లో మేము మాట్లాడుతూ మేము పోట్లాడుతూ కొంతమంది అయితే కేసులు ఎదుర్కొంటూ
ఇన్ని బాధలు పడ్డాం. కానీ ఏనాడు కూడా ఈ స్వరూపానంద స్వామి ఒక్క రోజు కూడా మాట్లాడలేదు వీటన్నిటి మీద కూడా. ఈయన నిన్న ఏం చెప్పాడంటే, నేను హిందుత్వం కోసం ఉన్నాను, నా సంస్థ హిందుత్వం కోసం ఉంది, నా పీఠం హిందుత్వం కోసం ఉందని మాట్లాడుతున్నాడు. ఇది రెండోసారి ఈయన మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మొదటిసారి ఆల్రెడీ మోసం అయిపోయింది. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని రిషికేశ్ తీసుకెళ్లి గంగలో ముంచి తేల్చి ఈయన హిందూ అయిపోయాడు ఈ రోజు నుంచి అన్నట్టు మాట్లాడి మొత్తం హిందూ అయిపోయాడు. ఈయనేదో హిందూ అయిపోయాడు అన్న కలర్ ఇచ్చాడు. ఆయన ఆ కలర్ ఇవ్వడం వల్ల హిందువులందరూ కూడా ఓ ఈయన మారిపోయాడు, ఈయన హిందూ అయిపోయాడు అని చెప్పి ఏకృతంగా ఆయనకి ఓట్లు వేసేసారు గతంలో. అది ఎవరి వల్ల జరిగింది? ఈ స్వరూపానంద స్వామి వల్ల జరిగింది. తీరా చూస్తే ఎలక్షన్ అయిపోయిన మర్నాడు, ఎలక్షన్ అయిపోయి ఆయన స్వోన్ ఇన్ చేసే సందర్భం, ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు పక్కన బైబిల్ పెట్టుకుని ప్రమాణ స్వీకారం చేశాడు. అంటే ఈ స్వరూపానంద స్వామి ప్రజలందరినీ, హిందువులందరినీ మోసం చేశాడు ఈ రాష్ట్రంలో. సరే అయిపోయింది, ఏదో అయిపోయింది అనుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు అయిపోయి మళ్ళీ కొత్త గవర్నమెంట్ రాగానే నేనేదో ఈ గవర్నమెంట్ కోసం చంద్రబాబు నాయుడు గారు వస్తారని ముందే చెప్పేశాను, మళ్ళీ నేనేదో నా పీఠం అంతా కూడా హిందువుల కోసమే పాటుపడుతుందని చెప్పేందుకు మళ్ళీ ఇంకొక ప్రయత్నం చేస్తున్నాడు. ఒకసారి అందరం మోసపోయాం, హిందువులకు అందరం మోసపోయాం, మళ్ళీ రెండోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది. లేకపోతే నేను స్వామీజీల గురించి సామాన్యంగా నేను మాట్లాడాను. అంటే ఇదంతా అంటే మతం మార్చినట్టు అంటే ఒక భ్రమలు కలిగించడం, ఆ తర్వాత జరిగిందని భ్రమలు కలిగించడం, అంటే స్వామీజీలకి అవసరం ఏంటి? అసలు అవసరం లేదు ఒకటి. తర్వాత ఈయన నేను ఎప్పటికప్పుడు మాట్లాడాను అన్నాడు. ఇది ఒక పచ్చాబద్ధం. నేను ఆయనకి అనేక సందర్భాల్లో మాట్లాడాను. ఇక్కడ సింహాచలంలో ఒక తప్పులు జరిగినాయని నేను మాట్లాడాను అని చెప్పారు. ఎప్పుడు మాట్లాడారో తెలుసా? మీరు తెలుసుకోవాలి. ఈయన దర్శనానికి వెళ్ళారు. ఆ రోజు వెళ్తే మొత్తం అందరూ జనాలందరూ కూడా తిట్టకుండా తిట్టారు ఈయన్ని. నీ వల్లే కదా మాకు ఈ బాధలని. ఎందుకు? ఆ రోజు ఈ దేవస్థానంలో కొన్ని వేల డూప్లికేట్ టికెట్లు వేసి ప్రింట్ చేసి అమ్మేశారు. 100 మంది ఉండవలసిన చోట క్యూలో 200-300 మంది ఉన్నారు ఆ రోజు. అంటే అన్ని వేల మంది, లక్షల మంది వచ్చి కిక్కిరిసిపోయి పిల్ల పాప నలిగిపోతుంటే ఆ సందర్భంలో ఈయన వెళ్తే అందరూ నీ వల్లే కదా మాకు ఈ దుస్థితిని తిట్టారు. తిడితే అప్పుడు మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఏం చేశాడు? అక్కడ దాకా ఇప్పుడు ఈయన చెప్తున్నాడు నేను మాట్లాడానని. కానీ పీఠానికి అరగంటలో పీఠానికి తిరిగి వచ్చి నా ఉద్దేశం అది కాదు, ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు, అధికారులు మాత్రమే దీనికి బాధ్యులు అని చెప్పి మళ్ళీ ఇంకో వీడియో రిలీజ్ చేశాడు ఈయన. దాని గురించి మాట్లాడట్లా. అంటే మళ్ళీ ప్రజల్ని, మళ్ళీ హిందువుల్ని మభ్యపెట్టే ప్రయత్నం. నేను ముందు మాట్లాడానని చెప్తున్నాడు, తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకున్న దాన్ని మేము చెప్పట్లా. మళ్ళీ హిందువుల్ని మోసపోసే కార్యక్రమాన్ని చేస్తున్నాడు ఈయన. పక్కనే రామతీర్థంలో రాముడి విగ్రహం తలకాయ తీసేస్తే మేమందరం వెళ్లి పోరాటాలు చేశాం. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ రోజు ఆయన కూడా ఉత్తరాంధ్ర చేశారు. ఆయన అవునవును కరెక్టే. ఆయన కూడా ఉత్తరాంధ్ర వాసే కదండి, శ్రీకాకుళం. అట్లాంటి సందర్భంలో ఈయన అసలు బయటికి రాలేదు. అట్లాంటి సందర్భంలో రాముడి తలకాయ తీసిన తర్వాత కూడా నువ్వు రాని మనిషివి, నువ్వు ఏ విధంగా స్వామి అవుతావు, నువ్వు ఏ విధంగా సన్యాసి అవుతావు, నువ్వు ఏ విధంగా హిందువుల కోసం పాటుపడిన వాడు అవుతావు? ఇది మా ప్రశ్న. సో నువ్వు నీ స్వార్థం కోసం, మాకు అనేక విషయాలు తెలుసు, ఆయన కార్యక్రమాలు ఏమేం జరుగుతున్నాయి, గతంలో ఏమేం బ్రోకరేజీలు జరిగినాయి, వాటి ఆధారాలు ఉండవు కాబట్టి, అంతర్గతంగా జరిగిన విషయాలు కాబట్టి, మంత్రివర్గంలో పోస్టుల కోసం ఏమేం చేశారు, ఎవరెవరి దగ్గర పర్సెంటేజ్లు అంతా ఇవన్నీ మాకు కొన్ని ఉండి బయటకు వచ్చిన వాళ్ళందరూ మాకు చెప్తారు. కాకపోతే ఏంటంటే వీటికి ఆధారాలు ఉండవు కాబట్టి ఇప్పుడు దాకా మేము మాట్లాడలా, ఇప్పుడు కూడా మాట్లాడట్లా. కానీ ఈయన ఏదైతే హిందువుల్ని మళ్ళీ మభ్యపెట్టే ప్రయత్నం చేసి మళ్ళీ ఇంకొకసారి, ఇంతకుముందు నేను రాజగురు అని చెప్పి ఆయన 5 సంవత్సరాల పాటు నేను రాజగురువుని అని చెప్పి అందరితో చెప్పించుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏం ప్రయత్నం చేస్తున్నాడు? ఇప్పుడు ఆ ప్రభుత్వం పోయింది, మళ్ళీ ఇప్పుడప్పుడే వచ్చే అవకాశం లేదు, సమీప భవిష్యత్తులో అసలు జగన్మోహన్ రెడ్డి గారికి భవిష్యత్తే లేదని అర్థమైపోయిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కోసం అని చెప్పి నేను అది చేశా, నేను ఇది చేశా అంటే మళ్ళీ ఇంకోసారి రాజగురువు అవతారం ఎత్తాలి ఈ ప్రభుత్వంలో కూడా అన్న కుట్ర జరుగుతోంది. ఇందువల్ల మేమందరం బయటికి రావాల్సి వచ్చింది. అంటే ప్రభుత్వాల్ని మోసం చేసే కార్యక్రమం, హిందువుల్ని మోసం చేసే కార్యక్రమం, భక్తుల్ని మోసం చేసే కార్యక్రమం, దేవుళ్ళని మోసం చేసే కార్యక్రమం, ఇవన్నీ కాకుండా ఈయన నేను బ్రాహ్మణుల కోసం కొంచెం చేస్తాను అంటాడు. కొంత పక్షపాతం ఉంది ఆయనకి, నేను కాదను. బట్ ఈవెన్ భీమవరంలో బ్రాహ్మణుల మీద, గుడిలో పూజారుల మీద దాష్టికాలు చేసి కొట్టి జంజాలు తెంపేస్తే ఈయన ఒక్క మాట మాట్లాడాల. అంటే ఈయన బ్రాహ్మణుల కోసం పనిచేయడు, బ్రాహ్మణుల కోసం నోరు లేవదు, ఏం పెట్టుకుంటాడో తెలియదు. మరి హిందువుల కోసం మరి పనిచేయడు, హిందువుల కోసం మాట్లాడు.
దేవుళ్ళ కోసం దేవాలయాల కోసం మాట్లాడు. ఆ శ్రీశైలంలో రజాక్ రఫీక్ అని ఇద్దరు దాష్టికాలు చేస్తున్నారు, ఇద్దరు ముస్లింలు దాష్టికాలు చేస్తున్నారు. దాని మీద ఏ మాత్రం ఉన్న ఏ రోజన్నా మాట్లాడాడండి ఈయన? ఒక్క రోజు మాట్లాడాల. ఇన్ని అంటే వాళ్ళ ప్రభుత్వంలో ఏం జరిగినా కూడా ఈయన మాట్లాడు. తిరుపతిలో మేమందరం ఎన్నోసార్లు చెప్పాం, మా ముఖ్యమంత్రి గారు మీ భార్యతో సహా వెళ్ళండి, అక్కడ సంప్రదాయం అని. మరి రాజగురువుగా ఉన్నాడు. గురువు అంటే ఏం చేయాలి? గురువు అంటే సలహాలు ఇవ్వాలి. మరి అలా ఏం సలహా ఇచ్చాడు? మరి ఆయన భార్యను తీసుకెళ్లకుండా ప్రతిసారి వెళ్తున్నాడు అంటే, వెళ్ళినా పర్వాలేదు నీ ఇష్టారాజ్యం నువ్వు చెయ్య నేను సలహా ఇచ్చాడా? అదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకా ఆ తర్వాత తిరుపతికి కూడా వెళ్ళటం మానేశాడు. ఇప్పుడు ఒకవేళ అంటే శ్రీరామ్ గారు ఒకవేళ హిందూ మతం ఇష్టం లేదు, నమ్మకం లేదు, లేదా క్రిస్టియన్ మతం ఇష్టం లేదు, నమ్మకం లేదు, వెళ్లకుండా ఉంటే సరిపోతుందిగా. ఇలా సగం సగం చేయడం, ఏదో భ్రమలు కల్పించడం, కేవలం ఓట్ల కోసం మతాన్ని వాడుకున్నట్టు చేయడం, దీన్ని హర్షించలేదు ప్రజలు కూడా. నువ్వు ఏ మతాన్ని విశ్వసిస్తే ఇదే నా మతం అని చెప్పు. ఆ మతం నమ్మినప్పుడు, నిన్ను నమ్మినప్పుడు ఆ మతం గురించి ఆలోచించకుండా ఓట్లు వేస్తారు. సరే, అదంతా క్రాస్ అయింది పరిస్థితి. కానీ ఆయన అన్నారు, శ్రీశైలంలో నేను ఆయనతో అభిషేకం చేయించొద్దు అని చెప్పాను, కానీ చేయించారు జగన్మోహన్ రెడ్డి గారితో, నాకు తెలియకుండా అన్నారు. ఏంటి అది అర్థం కాలేదు? అంటే దానివల్లే ఆయన ఓటమి పాలయ్యారు లాంటిది చెప్పారు ఏదో. కాదండి, ఈయనకి మధ్యలో చిన్న చిన్న తేడాలు వచ్చినాయి. ఆ తేడాలు వచ్చిన సందర్భంలో మాత్రమే మాట్లాడతాడు ఈయన. అంటే నాతో తేడాలు పెట్టుకుంటే నేను మాట్లాడతాను అని చిన్న హెచ్చరిక చేయడానికి అప్పుడప్పుడు మాట్లాడుతుంటాడు. అప్పుడప్పుడు మాట్లాడిన తర్వాత మళ్ళీ సర్దుబాట్లు అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ మాట్లాడు. అట్లాంటి సందర్భాల్లో 1-2 సందర్భాల్లో జరిగింది. అది మరి ఆపగలిగాడా? నేనే రాజగురువుని అన్నాడు ఈయన. ఆపాడా? ఆపలా. సినిమా సెట్టింగ్ లేసాడు ఆయన. ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ గొడ్ల సావిడి పక్కనే ఒక సెట్టింగ్ వేసి అక్కడే దైవ పూజలు చేశాడు ఆయన. అంటే అలా దాన్ని కూడా అది కూడా ఈయన సలహానేనా? నువ్వు అసలు వెళ్ళమాకు, తిరుపతికి వెళ్ళబోకు, ఇంట్లో అక్కడ సెట్టింగ్ వేసుకుని అక్కడ చేసే అని అది కూడా ఈయన సలహానేనా? ఈయన సలహాతోనే ఈ దాష్టికాలని, ఎందుకంటే ఈయన రాజగురువుగా ఉన్నాడు. ఈయన రాజగురువుగా చెప్పుకున్న ప్రభుత్వంలో రాముడి విగ్రహం తలకాయ తీశారు, రథాలు తగలబెట్టేశారు, తర్వాత ఇంకా వెండి విగ్రహాలు మాయం చేశారు, ఇంకా వినాయకుడికి అయితే మలం పూశారు. ఇన్ని జరిగిన తర్వాత మంత్రులు మాట్లాడారు. మంత్రులు ఏమని మాట్లాడారు? ఆంజనేయుడి తలకాయ కాలే కదా, చెయ్యే కదా, ఏమవుతుంది, మళ్ళీ చేయిస్తాం, ఆ రథం చక్కే కదా, మొక్కే కదా, మళ్ళీ అంటే ఆ మంత్రులందరికీ ఈయన సలహా చెప్పాడా? రాజగురువుగా ఈయన సలహా చెప్పాడా దేవుళ్ళ విషయంలో ఇలా మాట్లాడమని? మరి పోనీ ఈయన సలహా చెప్పలేదు. వాళ్ళు అలా మాట్లాడుతున్నప్పుడు ఈ నోట్లో ఏమైంది? మరి ఈ నోరు ఎందుకు మోగపోయింది? మరి అసలు కాదండి, ఇప్పుడు రాజగురువులు ఏంటి అసలు? ఇది ఎక్కడ కొత్త? ఇది మనం ఎక్కడ ఉన్నాం? ఏమన్నా 100 ఏళ్ల క్రితం ఏదన్నా చరిత్రలో ఉన్నామా ఏంటి? అర్థం కావట్లేదు. రాజగురువులు ఏంటి, వీళ్ళు ఇచ్చే సలహాలు ఏంటి, అధికారులకు పోస్టింగ్లు రావాలి అంటే విశాఖకి అటు వెళ్ళడం ఏంటి, లేదంటే మంత్రులు కావాలి అంటే ఆయన ఆశీస్సులు పొందడం ఏంటి? అది పూజ చేస్తున్నారా లేకపోతే ఇంకేమన్నా చేస్తున్నారా? ఏం చేస్తే పదవులు వస్తున్నాయి? అది ఏంటి అసలు? ఏం జరిగింది 5 ఏళ్ల పాటు? అందుకనే ఈ నిన్న మేము డిమాండ్ చేసింది, ఇప్పుడు రాబోయే కొత్త ప్రభుత్వం ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే, విశాఖ శారదాపీఠానికి విశాఖపట్నంలో ఏదైతే 10-15 ఎకరాలు శాంక్షన్ చేశారో దాన్ని కమర్షియల్ గా చేయమని ఈయన ఏదైతే కోరాడో అసలు ఆ స్థలాన్ని మనకి ఇమ్మీడియట్ గా వెనక్కి తీసుకోవాలి. దాని మీద ఒకవేళ ఇప్పటికే కమర్షియల్ స్థలంగా చేయడానికి ఈ ఆఖరి రోజుల్లో ఏమన్నా ఏ అధికారి అయినా అనుమతులు ఇచ్చుంటే అసలు ఆ అధికారిని ముందు బొక్కలు తోసి ఆయనకి మక్కలేదనాలి. ఎందుకంటే ఇది శాస్త్రానికి విరుద్ధం, హిందుత్వానికి విరుద్ధం. కాబట్టి దాన్ని కమర్షియల్ చేసే అవకాశమే లేదు. ఒకవేళ అలా చేసి ఉంటే మాత్రం ఆ అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఇమీడియట్ గా ఆ ఏదైతే విశాఖపట్నంలో ఇచ్చారో దాన్ని ఇమీడియట్ గా వెనక్కి తీసుకోవాలి, దాన్ని రద్దు చేయాలి. 2, తిరుమలలో వీళ్ళకి ఎప్పుడో శాంక్షన్ చేసిన ఒక స్థలం ఉంది, అందులో పెద్దది ఒక బిల్డింగ్ కట్టేశారు. ఆ బిల్డింగ్ ఎంత దాకా కట్టారంటే తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఏదైతే గాలి గోపురం ఉంటుందో ఆ గాలి గోపురం కన్నా ఎత్తు కడితే అలా కట్టడానికి వీల్లేదని చెప్తే మళ్ళీ దాన్ని కొన్ని తొలగించారు. అది కాకుండా వీళ్ళకి కేటాయించిన స్థలం కాకుండా ఎక్స్ట్రా స్థలం ఆక్యుపై చేశారు. సో అక్కడ ఏం చేస్తారు, దాన్ని ఎందుకు ఇస్తారంటే, అన్ని పీఠాలకి ఎందుకు ఇస్తారంటే ఇక్కడ ధార్మిక కార్యక్రమాలు చేయండి అని ఇస్తారు. కానీ అక్కడ ఏం జరుగుతోంది, ఎవరైతే వివాహాలు చేసుకోవడానికి వెళ్తారో వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకుని ఆ రూములన్నిటినీ అప్పచెప్తున్నారు. అంటే అక్కడ ఒక వ్యాపారం చేస్తున్నారు. అందువల్ల అక్కడికి వెళ్ళి లక్షల ఖర్చు అవుతుందేమో కదండి. ఇక్కడ కూడా బడ్జెట్ పెట్టుకొని వెళ్ళి హోమాలు పూజలు చేయించుకుంటే, అంటే ఆయన దగ్గర చేయించుకుంటే జరుగుతుందన్న నమ్మకం ఉండడం వల్ల చాలా మంది అప్కమింగ్ రాజకీయ నాయకులు అందరూ కూడా చాలా పెద్ద పెద్ద పూజలు పెద్ద పెద్ద ఖర్చులతోనే చేయించుకుంటున్నట్టున్నారు.
అది కాకుండా ఇప్పుడు వీళ్ళందరికీ అక్కడ తిరుమలలో ఎందుకు స్థలాలు ఇస్తారంటే దానికి చెప్తున్నా, పేదవాళ్ళ కోసం వాళ్ళకి వసతి దొరకకపోతే ఇలాంటి మఠాల్లో ఉండటానికి, పీఠాల్లో ఉండటానికి ఇస్తారు. అవునవును, అక్కడ వాళ్ళకి దాన్ని వీళ్ళు స్థలాలు ఇస్తారు. కమర్షియల్ చేసి ఉమ్, దాన్ని వీళ్ళు కమర్షియల్ చేసి రూములు అమ్ముకుంటున్నారు, రూములు అద్దెలకి ఇచ్చుకుంటున్నారు, వేలకి రూములు అద్దెకి ఇచ్చుకుంటున్నారు, పెళ్లిళ్ళకి అద్దెలకి ఇచ్చుకుంటున్నారు లక్షలు పెట్టి. సో అందువల్ల అటు immediate గా అటు ఒక తిరుమలలో వ్యాపారం సాగుతుంది, అదొక వ్యాపారం సాగుతుంది. ఒక్క తిరుపతే కాదు, ప్రధాన దారుణ లక్ష్మి గారు దారుణమైన వ్యాపారం జరుగుతుంది తిరుమలలో. అందుకని ఇమ్మీడియట్ గా తిరుమలలో శారదాపీఠానికి ఉన్న ఏదైతే స్థలం ఉందో దాన్ని కూడా వెనక్కి తీసుకోవాలి, దాని మీద ఎంక్వైరీ వేయాలి. ఈ రెండు కార్యక్రమాలు ఇమ్మీడియట్ గా చేయాలనేది మా డిమాండ్. దాంతో పాటు ఇక్కడ విశాఖలో కూడా జరిపించిన పూజలు లేదంటే జరుగుతున్న దీని మీద కూడా చాలా మంది బడ్జెట్లు పెట్టుకొని, సరే ఎవరు పర్సనల్ వాళ్ళదే అనుకోవచ్చు అక్కడ వరకైనా. ఇంకొక నాకు డౌట్ అండి, ఇప్పుడు ఆ విజువల్స్లో చూస్తుంటే కేసీఆర్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఆలింగనం చేసుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారికి ముద్దులు పెట్టడం చాలా సందర్భాల్లో చూసాంలే ఆయనకి. అసలు స్వామీజీలు, పీఠాధిపతులు టచ్ కూడా చేయరు అని అంటుంటారు, కానీ ఆయన ఎందుకు అంత ఆప్యాయత? అసలు అంటే స్వామీజీలకి అది కూడా అంటే ముద్దు పెట్టడం అనేది ఎక్కడ ఉంటుంది అసలు? నేను నిన్న ప్రెస్ మీట్ లో అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఇదే, మీడియా వాళ్ళని అడిగా, మీరు మీడియా వాళ్ళుగా ఏనాడైనా శారదాపీఠంలో స్వామీజీ పాదాలు తాకగలిగారా అని అడిగా. దగ్గరికి వెళ్ళడం లేదు. ఈవెన్ బ్రాహ్మణులైనా సరే దూరంగా కూర్చోబెడతారు, ముందే శిష్యులు చెప్పేస్తారు మీరు దగ్గరికి వెళ్ళండి, దూరంగా కూర్చోండి అని చెప్పేస్తారు, ముట్టుకోవద్దు, స్వామీజీని ముట్టుకోవడానికి వీల్లేదని, ఆ పాదాలు పట్టుకోవడానికి వీల్లేదని చెప్తారు. అటువంటిది పోనీ అది కొంతమంది ఆ దీక్షని ఉంచుకుంటారు, అది కూడా కొంతవరకు ఓకే యాక్సెప్టబుల్, ఎందుకంటే కొంతమంది ఆ దీక్షలో ఉంటారు కాబట్టి అది కూడా యాక్సెప్టబుల్. బట్ ఈయన ఏంటంటే ద్వంద్వ దీక్ష అంటే తన వాళ్ళు కాని వాళ్ళకేమో దూరంగా అమ్మమ్మ ముట్టుకోవద్దు, నేను దీక్ష. కానీ క్రిస్టియన్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు కనపడం కానీ ఈయన దీక్ష ఎగిరిపోతుంది, ఆయన రావడం కాదు, ఈయన ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ముందు వెళ్ళి ఈయన వెళ్ళి కావలించేసుకుని ముద్దులు పెట్టేసుకుని ఇవన్నీ చేస్తాడు. మరి ఈయన దీక్ష ఏమైపోయింది? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేసరికి ఈయన దీక్ష ఏమైపోయింది? ఇలాంటి దొంగ స్వామీజీలు కాబట్టే వీళ్ళు, ఎందుకంటే ఒకళ్ళకి హిందువుల్లోనే ఒకళ్ళకొక రకంగా చేస్తున్నారు, ఇంకొకళ్ళకి ఒక రకంగా చేస్తున్నారు, ఒకళ్ళేమో ముట్టుకోవద్దు అంటున్నారు, ఒకళ్ళేమో వీళ్ళేమో వెళ్ళి ముట్టుకుని కావలించుకుని ముద్దులు పెడుతున్నారు. సో ఈ దీక్ష ఏదైతే సన్యాస దీక్ష అని చెప్తున్నారో దీంట్లోనే కపటత్వం కనబడుతోంది. అందువల్లనే వీళ్ళని హిందూ సమాజం యాక్సెప్ట్ చేయడం మానేసింది. ఇది హిందూ సమాజం అంతా గుర్తుపెట్టుకోవాలి. ఈ పీఠాన్ని గాని ఈ స్వామీజీని గాని పరిగణలోకి తీసుకోవడం హిందూ సమాజం మానేసింది. ఇప్పటికైనా సరే ఇంకెవరన్నా అక్కడ ఇక్కడ ఇలాంటి స్వామీజీలని భక్తితో చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే దయచేసి మానేయండి. ఈ స్వామీజీని ఎవ్వరూ పిలవకండి, హిందుత్వ కార్యక్రమాలు వేటికి ఈయన పిలవకండి. ఈయన పిలిచారు అంటే ఈయన కపటత్వంలో మీకు కూడా భాగం వస్తుంది. ఈయన ఏదైతే హిందువుల్ని మోసం చేసి పాపం మూట కట్టుకుంటున్నారో వాటిలో మీకు భాగం వస్తుంది. దయచేసి ఈయన్ని ఎవ్వరూ కూడా ఏ కార్యక్రమాలకి ఇన్వైట్ చేయకండి అని చెప్పి నిన్న మేము చెప్పడం జరిగింది. అయితే ఆయన లోక కళ్యాణం కోసమో రాష్ట్రాభివృద్ధి కోసమో ఏమైనా పూజలు చేస్తున్నారు అనేది కూడా నమ్మేవాళ్ళు ఉన్నారుగా, లేక అంటే అలాంటిది ఏమైనా జరుగుతున్నాయా? అంటే ఇక్కడ కేసీఆర్ గారు అధికారంలో ఉండాలి, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండాలని అయితే ఆయన చేస్తూ ఉంటారు. అది ఓపెన్గా అందరి విషయం ఆయన ఒప్పుకునేదే, వాళ్ళ కోసమే పూజలు చేస్తారు. కనీసం చివరి రోజైనా వాళ్ళు అటెండ్ అవ్వాలి, వాళ్ళ పేరు మీదగానే అక్కడ కార్యక్రమాలు సాగుతాయి అనేది ఆ పీఠం లోపల నుంచి తెలిసే విషయాలు. దాంతోపాటు అంటే రాష్ట్రాభివృద్ధి లోక కళ్యాణం కోసం కూడా ఏమైనా ఇలాంటి పీఠాధిపతులు అక్కడ ఉండి చేస్తూ ఉంటారంటారా? అంటే ఇప్పుడు నిజంగా గనక శక్తియుక్తులు ఉన్న స్వామీజీలు ఉంటే ఖచ్చితంగా జరుగుతాయని నేనేం దానికి ఏమి ఇబ్బంది లేదు. బట్ ఈ భగవంతుడు ఉన్నారు, అమ్మవారు ఉన్నారు, మహిమలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ చేసే వాళ్ళలో చిత్తశుద్ధి ఉండాలి, చేసే వాళ్ళలో స్వార్థం ఉండకూడదు. ఒకవేళ ఈయన చెప్పిన ప్రకారం వాళ్ళిద్దరూ కనుక కేసీఆర్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అధికారంలోకి వస్తే మళ్ళీ చేశాడు కదా ఈయన. మరి మళ్ళీ చేసిన తర్వాత కేసీఆర్ గారు ఎందుకు ఓడిపోయారు? మళ్ళీ ఈయన చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోతున్నారు? ఎప్పుడు ఓడిపోయారు? కాబట్టి ఏంటంటే అంతా జరిగితే నా మాత్యం, లేదంటే నీ కర్మ. ఇది వీళ్ళ తంతు. అంటే నిజంగా జరిగింది అనుకో, జరిగితే నా మహత్యం వల్లే జరిగింది. ఒకవేళ జరగలేదనుకో, నా మహత్యం ఉంది కానీ నీ కర్మ వల్ల పోయింది. ఆ మధ్య విజయవాడలో చేశారు. ఆ తర్వాత మొన్న మధ్య ఎన్నికల ముందు సరిగ్గా ఎన్నికలు అయిన తర్వాత కూడా 40 days పాటు జగన్మోహన్ రెడ్డి గారి కోసం యజ్ఞయాగాలు నిర్వర్తిస్తూనే వచ్చారు.
అదే అందుకే అంటున్నా, జరిగితే నా మహత్యం. ఒకవేళ ఆయన వచ్చున్నాడు అనుకోండి, ఇప్పుడు ఇదే ప్రెస్ మీట్ ఇంకా 4 రోజుల ముందే జరిగేది. ఇంకా 4 రోజుల ముందే ప్రెస్ మీట్ జరిగి, నా మహత్యం వల్లే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి వచ్చారు, కాబట్టి మీరందరూ కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవ్వండి అని చెప్పి మళ్ళీ ఒక ప్రెస్ మీట్ వచ్చేది. ఆయన వెళ్ళిపోబట్టి ఇప్పుడు చూడండి ఎంత ఊసర వెళ్ళి కన్నా ఘోరం అండి. ఇంకా రాజకీయ నాయకులన్నా కొంచెం ఆలోచన చేస్తారేమో కానీ రాజకీయ నాయకుల కన్నా ముందే ఈయన రంగు మార్చాడు చూసారా. ఇప్పుడు దాకా ఈవెన్ వైసీపీ పార్టీలో ఉన్న ఏ రాజకీయ నాయకుడు ఇంకా రంగు మార్చలా, వేరే పార్టీలోకి వెళ్ళాలా ఇంకా ఎలక్షన్ అయిన తర్వాత. వాళ్ళకన్నా ముందే ఈయన రంగు మార్చేశాడు. రంగు మార్చేసి అబ్బాబ్బా నేను చంద్రబాబు నాయుడు గారు వస్తారు నేను ముందే చెప్పేశాను, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కు. మరి రాష్ట్రానికి పెద్ద దిక్కు అంటే అరెస్ట్ చేసినప్పుడు ఏమయ్యావా నువ్వు? ఆయన అరెస్ట్ చేశారు కదా, అక్రమంగా అరెస్ట్ చేశారని మొత్తం కోర్టు కూడా చెప్పి ఆయనకి బెయిల్ కూడా ఇచ్చింది కదా. ఇప్పుడు అదే అసలు ఏమీ లేవు, ఈయన సాక్ష్యాలు లేవని చూపించారు కదా, మరి బెయిల్ ఇచ్చారు కదా. మరి మీరు ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు వచ్చి చంద్రబాబు నాయుడు గారు పెద్ద దిక్కు రాష్ట్రానికి మరి మాట్లాడుతున్నారు అంటే చూడండి ఎంత ఓసర వెళ్ళేలాగా, ఎంత ఫాస్ట్ గా రాజకీయ నాయకుల కన్నా ఫాస్ట్ గా ఆయన మార్చేసి పార్టీ ఫిరాయించాడు. అప్పుడే పార్టీ ఫిరాయించేసి చంద్రబాబు నాయుడు గారి ప్రాపకం కావాలి రేపు నుంచి. చంద్రబాబు నాయుడు గారు ఆ 15 ఎకరాలు మళ్ళీ వెనక్కి తీసుకుంటారేమో అని భయం. ఖచ్చితంగా తీసుకుని తీరుతారు, ఖచ్చితంగా తీసుకునేదాకా మాలాంటి వాళ్ళం పోరాడతాం. ఎందుకంటే అక్రమంగా ఇచ్చారు, అక్రమంగా ఇచ్చింది కాక దాన్ని కమర్షియల్ చేయమని వీళ్ళు అడిగారు. మామూలుగా ఇచ్చుంటే నేను మాట్లాడేవాడిని కాదు, మిగతా వాళ్ళు ఎవరన్నా మాట్లాడేవారేమో కానీ నేను మాట్లాడేవాడిని కాదు. ఎందుకంటే హిందూ ధర్మం కోసం స్వామీజీలకి కొంత కేటాయించాల్సిన అవసరం ఉంది. అది గోసేవ కోసమా, దేవాలయాల కోసమా, వేద పాఠశాలల కోసమా, ఖచ్చితంగా కేటాయించాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని కూడా మేము అలా చేయమని అడుగుతాం. కానీ ఈయన ఏం చేశాడు, ఇచ్చిన స్థలాన్ని కమర్షియల్ చేసుకోవడానికి పర్మిషన్ అడిగాడు. అక్కడ మేము వ్యతిరేకిస్తున్నాం కాబట్టి ఇమీడియట్ గా దాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకోవాల్సిందే. అంటే కేవలం ఆ ల్యాండేనా లేదంటే అసలు పీఠాధిపతిగా ఏమైనా ఆయనకి ఏమైనా అక్కడ ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయని ముందుకు వచ్చారా ప్రెస్ ముందుకి? అంటే ఏ కారణంతో వచ్చి ఉంటారు అంటారు? లేదంటే ఎవరైనా టార్గెట్ చేస్తున్నారా ఆయన్ని? గత 5 సంవత్సరాల్లో ఈయన చేసిన నిర్వాకాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి. దీని మీద గవర్నమెంట్ అనేది ఈయన మీద ఏమైనా దృష్టి సారించిందని తెలిస్తే, గతంలో ఎవరైతే ఇందాక నేను చెప్పాను కొన్ని బ్రోకరేజీలు జరిగినాయి శారదాపీఠంలో అనే వార్తలు వచ్చినాయి, కొన్ని కమిషన్లు తీసుకున్నారని వార్తలు వచ్చినాయి, కొన్ని రికమెండేషన్ల కోసం డబ్బులు తీసుకున్నారని వార్తలు వచ్చినాయి. ఇట్లాంటి వాటన్నిటికీ కూడా ఒకవేళ ఎంక్వైరీ లాంటిది ఇస్తే బాధ్యులందరూ బయటకు వస్తారు. అలాంటి భయం ఉంది. ఒకవేళ ఎంక్వైరీ చేస్తే అందరూ బయటకు వస్తారు. ఇప్పుడంటే ఎవరు బయటికి రావట్లేదు. ఇప్పుడు దాకా ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈయన హవా నడిచింది కాబట్టి ఎవరు బయట రావట్లా. కానీ రేపొద్దున వాళ్ళందరూ బయటకు వస్తే ఈ శారదాపీఠం అంటే విశాఖ శారదాపీఠం ఇదొక కర్మ మాకు. ఎందుకంటే అసలు శారదాపీఠం అంటే శృంగేరి శారదాపీఠం. అవునవును, ఈయన అయిపోయింది. ఈ విశాఖ శారదాపేట పైన ఈయన వెనకాల బోర్డు ఏం రాసుకుంటాడు తెలుసండి, విశాఖ శంకరాచార్య అని రాసుకుంటాడు ఆయన కారు మీద. ఈ శంకరాచార్య అంట. మన కర్మ కాకపోతే ఏంటండి ఇలాంటి కమర్షియల్ స్వామీజీలు శంకరాచార్యులు అవుతారు. శంకరాచార్య ఎక్కడ, ఆయన స్వయంగా శివుడు అవతారం ఆయన. అట్లాంటిది ఈయన కమర్షియల్ స్వామీజీ. ఈ కమర్షియల్ స్వామి రోజుకో రంగు మార్చే ఈ ఓసరవెల్లి లాంటి స్వామి ఈయన విశాఖకి శంకరాచార్య అంట. ఆయన వెనకాల రాసుకుంటాడు ఆయన కారు మీద. అంటే సామాన్యుల్ని పేదవాళ్ళని అయితే కంటి చూపుతో కూడా చూడరేమో ఈయన. అసలు సమస్య లేదు, లోపలికి ఎంట్రీనే ఉండదు. ఊరికే వెళ్ళినా కూడా ఆయన దగ్గరికి వెళ్ళేవారు. ఏదో ఆ గుళ్ళో దండం పెట్టుకుని వచ్చేయాల్సింది తప్ప ఆయన దగ్గరికి వెళ్ళేవారు. ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళని కూడా దూరంగా కూర్చోండి అంటారు ముందే. అట్లాంటిది అదే ఎందుకనే చెప్తున్నా, ఒకళ్ళకొక విధానం. అదే జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనేమో ఎగురుకుంటూ వెళ్ళి కావలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం, ఈ రెండో విధానాలు. ఇప్పుడు మేము అడుగుతుంది ఇంకోటి కూడా, వీళ్ళకి ఇదే విశాఖ శారదాపీఠానికి గత ప్రభుత్వంలో తెలంగాణలో కేసీఆర్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి లాగే కొంత భ్రమల్లో ఉండి, ఆయన కూడా ఈయన వల్లే నేను వచ్చానన్న భ్రమలో ఉండి ఈయన కొంత స్థలాలు కేటాయించారు. ఎర్రవల్లిలో 5 రోజుల పాటు చేయించారు కదా ఈయన ఆధ్వర్యంలోనే. అందుకని ఈ గురువు గారి గురుదక్షిణ లాగా కొంత స్థలాలు ఇచ్చారు తక్కువ రేటుకి, రూపాయికి 2 రూపాయలు కదా లెక్కేదో ఉంది. ఇమీడియట్ గా మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు కూడా ఆ స్థలాలు గత ప్రభుత్వ హయాంలో గత 5 సంవత్సరాల్లో శారదాపీఠానికి ఎక్కడెక్కడ ఏ ప్రభుత్వం ఇచ్చినవన్నీ కూడా వెనక్కి తీసుకోవాలి. కారణం ఏంటంటే నేను కమర్షియల్ చేస్తా అని చెప్పాడు ఈయన. కమర్షియల్ గా నాకు మార్చండి అని అడిగాడు కాబట్టి అసలు మొత్తం ఇక్కడ కాదు, మళ్ళీ యూపీ ప్రభుత్వంలో కూడా తీసుకున్నట్టున్నారు వీళ్ళు. అందువల్ల అన్ని ప్రభుత్వాలని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరేది ఏంటంటే, ఈ విశాఖ శారదాపీఠం అనేది సరైన పీఠం కాదు. వీళ్ళది అసలు శారదాపీఠమే కాదు.
అసలు శారదాపీఠానికి వీళ్ళకి ఏ సంబంధం లేదు. వీళ్ళకి వీళ్ళే విశాఖ శారదాపీఠాన్ని పెట్టుకుంటారు, వీళ్ళకి వీళ్ళే మేము విశాఖకి శంకరాచార్యాన్ని రాసుకుంటారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి గత 5 సంవత్సరాల్లో ఏవైతే ఈ ల్యాండ్స్ అనేవి ఇచ్చినాయో, వివిధ ప్రభుత్వాలు ఇచ్చినాయో, వాటన్నిటిని ఇమీడియట్ గా వెనక్కి తీసుకోవాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్ అండి, రైట్ శ్రీరామ్ గారు. చూద్దాం, అంటే ప్రజలు గమనిస్తూనే ఉన్నారు శారదాపీఠాన్ని, ముఖ్యంగా స్వరూపానంద స్వామిని పెద్దవాళ్ళు రాజకీయ నాయకులు గమనిస్తూనే ఉన్నారు. ఇన్నాళ్ల పాటు అధికారులు పోస్టుల కోసం ఆయన చుట్టూ తిరగాల్సిన పరిస్థితి, అంత చదువుకొని అంత ఉద్యోగాలు చేస్తూ కూడా పోస్టింగ్ల కోసం స్వామీజీల దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితిని అధికారులు గమనించారు, ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మీరు అన్నట్టు మరి చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి టీం కూడా మరి గమనిస్తూనే ఉండుండొచ్చు. ఇప్పుడు వచ్చి ఆయన ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రాన మరి వీళ్ళు కరిగిపోతారంటారా? కేవలం ల్యాండ్ల కోసమే పెట్టారా? కాదు చంద్రబాబు నాయుడు గారు మెప్పు కోసం పెట్టారా? ఏం జరిగిందో ఏంటో కానీ మరి చూద్దామండి, ఇది ఏ టర్న్ తీసుకుంటుంది. రేపు మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని ఎలా టేకప్ చేస్తారో కూడా చూద్దాం. థ్యాంక్ యూ అండి శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ. రైట్, ఇది డిబేట్ చూస్తూనే ఉండండి మహా న్యూస్. నేను లక్ష్మి.